బీజేపీకి కొత్త బాస్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ప్రస్తుతానికి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంట్లోనే అనూహ్యంగా కొత్త వాళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చారు. అంటే అందరూ ఊహించిందే, చాలా మంది పోటీ పడతారా, పోటీలో ఎవరికొకరికే వస్తుంది. దాంట్లో ప్రధానంగా పార్టీ నుంచి మొదట్లో ఉన్నవారి కంటే కూడా కొత్తగా వచ్చి పార్టీలో చేరిపోయి అటు బై ఎలక్షన్స్లో గెలుపొంది, ఆ తర్వాత ఎంపీగా గెలిపినటువంటి కొత్త పేర్లు తెర మీదకి వచ్చాయి. సో ఈటెల రాజేందర్కి దాదాపుగా కర్ర అయిపోయిందనేటువంటి ఒక వ్యాఖ్య కూడా వినిపించింది. కానీ అనూహ్యంగా ఇటు రామచంద్రరావు పేరు కర్ర అని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి బీజేపీ తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పే విధంగా పార్టీ అన్ని ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇవాళ రామచంద్రరావుకు నామినేషన్ వేయబోతున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే రామచంద్రరావు నామినేషన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించబోతోంది అధిష్టానం. 11 గంటలకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. సో రామచంద్రరావు నామినేషన్ వేస్తున్నాడంతోనే ఒక్కసారిగా ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. కొత్త వారి ఎవరికి అవకాశం లేదు. రామచందర్ మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని బీజేపీ అధిష్టానం అనేది అర్థమైపోయింది. సో ప్రస్తుతానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో ఏంటి రామచంద్రరావు కొత్తగా నామినేషన్ వేస్తున్నారు అంటే నిన్నటి వరకు కూడా పెద్దగా పేరు ప్రస్తావన రాలేదు. డీకేఆర్న పోటీ పడ్డారు. అరవింద్ ధర్మపురి కూడా నాకే కావాలన్నారు. రఘునందన్ రావు ఎక్స్పెక్ట్ చేశారు. బండి సంజయ్కి మళ్ళీ వస్తుందన్నారు. రాజాసింగ్ పేరు వచ్చింది. ఇక దాదాపుగా ఈటెల రాజేందర్కి అయితే ఖరారు అయిపోయిందని ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ అంతలోనే ఏం జరిగింది? రామచంద్రరావు పేరు తెర మీదకి రావడం గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, అటు పార్టీకి ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వారి వైపే కూడా పార్టీ మొగ్గు చూపుతున్నట్టు రామచంద్రరావు అభ్యర్థిత్వం ఖరారులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా పార్టీకి సంబంధించి అటు రాష్ట్ర అధ్యక్షుడు కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికిచ్చిన పార్టీకి మరొక కొత్తగా కూడా తలనొప్పి, పార్టీ మళ్ళీ చిక్కుల్లో పడుతుందేమన్న ఆలోచనతో కూడా రామచంద్రరావు వైపు కూడా మొగ్గు చూపినట్టు బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. కానీ అనూహ్యంగా ఏం కాదు, రామచంద్రరావుకు సంబంధించి ఈటెల, అరవింద్, అటు బండి సంజయ్, మరోపక్క అటు డీకేఆర్, రఘునందన్ రావు ఇటువంటి నేతలు పోటీ పడినప్పుడు కూడా రామచంద్రరావు కూడా ఆయనకు సంబంధించి కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. చాలా మంది పాత నేతలు కూడా రామచంద్రరావుకు మద్దతుగా నిలిచినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కు సంబంధించి దాదాపుగా 3.5 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఈ 3.5 ఏళ్ల కాలం తర్వాత రామచంద్రరావు పీరియడ్ 3 ఏళ్లలో అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ లేకుండా మాత్రం రామచంద్రరావును పెట్టాలంటే రామచంద్రరావుకు ఉన్నటువంటి అనుకూలతలు కూడా చెప్పొచ్చు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రామచంద్రరావుకు సుదీర్ఘ పార్టీలోనే తనకు సంబంధించి కూడా పార్టీ పాత కార్యకర్తనే పాత వైపే కూడా మొగ్గు చూపిందని చెప్పాలి. ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి రామచంద్రరావుకి ఇస్తే ఇంకొన్ని పార్టీకి సంబంధించి కూడా పదవులు సృష్టించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి రామచంద్రరావుకు ప్రధానంగా కూడా ముందు నుంచి అటు బీజేపీ పాత నేతలే కాకుండా మరి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కొంత మద్దతు లభించిందని అంటున్నారు. కాబట్టి రామచంద్రరావుకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు కూడా నామినేషన్ సంబంధించి కూడా రావాలని చెప్పి పార్టీ అధిష్టానం చెప్పడంతో దాదాపుగా రామచంద్రరావుకు కన్ఫర్మ్ కాల్ రావడంతో ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కు సంబంధించి మాత్రం దాదాపుగా ఎంపిక ఖరారే అయినట్టే అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్ గా కూడా ప్రకటన అనేది రేపు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా మధ్యాహ్నం 2 గంటలకు కూడా నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయనారు. ఈ నామినేషన్ కు సంబంధించి కూడా ఎన్నింటికి రావాలని చెప్పి ఇప్పటికే కాల్ కూడా రామచంద్రరావుకు వచ్చినట్టు సమాచారం. అటు నామినేషన్ స్వీకరించేందుకు కేంద్ర అటు సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్టీ నుంచి కూడా ఒకవైపు అటు శోభా కరంద్లాజే ఎన్నికల అధికారిగా కూడా హైదరాబాద్ నిన్న రాత్రే చేరుకున్నారు. కాబట్టి 2 నుంచి 4 గంటల వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అఫీషియల్ గా మరి పార్టీ చెప్పినటువంటి రామచంద్రరావు నామినేషన్ తో పాటు మరికొంతమంది నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న చూసాం రాజాసింగ్ కు సంబంధించి ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను కూడా నామినేషన్ వేస్తాను, ఒక హిందుత్వవాదికి హిందుత్వ ఎజెండా నచ్చేటువంటి పార్టీకి ఇవ్వకపోతే ఎవరిస్తారు, అటువంటి వాళ్ళు పార్టీలో ఒకరిద్దరే ఉంటారు కాబట్టి డెఫినెట్ గా హిందుత్వ విధానాలు హిందుత్వవాదం ఉన్న వ్యక్తికే ఇవ్వాలని అన్నారు. కాబట్టి మరి 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 4 నుంచి 5 లోపు వాటికి సంబంధించి ఉపసంహరణ ఉంటుంది. కాబట్టి అటు అధ్యక్ష పదవిని ఆశించినటువంటి ఆశావాహులు ప్రధానంగా కూడా గతంలో మీరు ఇందాక చెప్పారు ఈటెల రాజేందర్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు సిచ్యువేషన్ లో కూడా ఒకవైపు చూసాం, మరొక వైపు కూడా ఎప్పటికున్న ఆయనకే వస్తుందని అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కాబట్టి దానికి సంబంధించి మరి ఈటెల కానివ్వండి, అటు అరవింద్ కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, మరి అటు రఘునందన్ రావు కానీ డీకేఆర్ కానీ ఈ నేతలకు మరి పార్టీ ఏ విధంగా సంజాయిస్తుంది, రామచంద్రరావు అభ్యర్థిత్వం ఖరారైతే అన్నదానికి ప్రస్తుతము
ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైతే రెబల్ గా వేస్తారో వాళ్ళకి సంబంధించి కూడా చర్చించి వాటిని ఉపసంహరించుకునేటువంటి అంటే శ్రీధర్ ఎవరెన్ని అనుకున్నా ఎవరేం చేసినా కూడా పార్టీ లైన్ లో పార్టీకి మొదటి నుంచి సేవలు అందించిన వ్యక్తికి మరోసారి అధ్యక్ష పదవి ఇవ్వడం పైన బీజేపీ పార్టీ తన గైడ్ లైన్స్ కి తమకు డిసిప్లినర్ ని మరోసారి చాటి చెప్పింది అనుకోవాలా? డెఫినెట్ గా మనోజ్, ఎందుకంటే ముందు నుంచి పార్టీలో ఉండి పార్టీకి లాయల్ గా ఉండి పార్టీ లైన్ దాటని ఎవరైతే ఉన్నారో వారి వైపే కూడా పార్టీ మొగ్గు చూపిందని అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో చాలా కాలంగా పదవులు లేని వాళ్ళు, ఎంతో కాలం కష్టపడి పదవులు లేకుండా పనిచేసిన వాళ్ళకు కూడా పార్టీ పదవులు అనూహ్యంగా కూడా కట్టబెడుతుంది. అందులో భాగంగా రామచంద్రరావు పేరు ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున పేర్లు వినిపించాయి. వారు కానప్పుడు కూడా రామచంద్రరావుకు ఇస్తారు. రామచంద్రరావు ప్రయత్నం చేస్తున్నారు. పాత నేతలకు ఒకవేళ ఇస్తే ఎటువంటి కాంట్రవర్సీ లేనప్పుడు రామచంద్రరావు అయితే మొగ్గు చూపుతుంది అని చెప్పి గతంలో ఎప్పుడైతే అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి లొల్లి ప్రారంభమైంది అప్పుడు కూడా కొంత చర్చ జరిగింది. మధ్యలో రామచంద్రరావు కామ్ గా ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అటు పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ కొనసాగింది, ఎన్నికలకు సంబంధించిన దానికన్నా కూడా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున రామచంద్రరావు వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్ ను కూడా తీసుకున్నారు. ఆయనకు సంబంధించి అటు బీజేపీలో మాత్రం ప్రస్తుతం రామచంద్రరావు పేరు ఖరారు కావడంతో కూడా కొంతమంది షాక్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ అధ్యక్ష పదవికి సుమారుగా 2 ఏళ్ల పాటుగా టర్మ్ ఉంటుంది. సో 2 ఏళ్ళు మాత్రమే అధ్యక్షుడు ఉంటారు. 3 ఏళ్ల పాటుగా. సో ఒకవేళ 3 ఏళ్ల పాటు కంటే ఇంక ఎన్నికలకి అటు ఇటుగా 4 ఏళ్ళు ఉన్నాయి. సో ఈ 3 ఏళ్ల వరకు మాత్రం రామచంద్రరావుని అధ్యక్షుడు నియమించి ఆ తర్వాత ఒక అరగెంట్ పర్సన్ ని, బికాస్ రామచంద్ర అంటే వ్యక్తి మనం చూస్తున్నాం హీజ్ స్మూత్, అంటే పార్టీ లైన్ ని చాలా తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి. కానీ బీజేపీకి అగ్రెసివ్ అధ్యక్షుడు కావాలి. ఉదాహరణకి బండి సంజయ్ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఎంతలా పుంజుకుందో చూసాం. సో అటువంటి విధంగానే ఈటల రాజేందర్కో, ధర్మపురి అరవింద్కో, లేకపోతే రఘునందన్ రావుకో, డీకే అరుణకో ఇలాంటి వారికి కట్టబెడతారని ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రామచంద్రరావుకి ఇవ్వడం పైన ఈ 3 ఏళ్ల పాటుగా ఆయనని కంటిన్యూ చేసి ఆ తర్వాత కొత్త వారికి ఇస్తే అప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కొంత పుంజుకుంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారా? అంటే అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా? మనోజ్, పార్టీలో పదవులు వచ్చేంత వరకు ఏ నేతకు సంబంధించి ఏ టాలెంట్ ఉందో అని చెప్పి బయటపడదని చెప్పి బీజేపీ నేతలు బాగా కూడా నమ్ముతుంటారు. ఇటువంటి తరుణంలో చూసాం గతంకు సంబంధించి బండి సంజయ్ కార్పొరేటర్ అనంతరం కూడా డైరెక్ట్ ఎంపీగా గెలిచారు. బండి సంజయ్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని తరుణంలో బండి సంజయ్ ని అధ్యక్షుడిగా ప్రకటించింది. ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఊపు వచ్చిందని బీజేపీ నేతలు చెప్పడమే కాకుండా చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం అభ్యర్థులు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల విషయంలో కానీ ముందు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అనంతరం కూడా వారికి సంబంధించినటువంటి వారు ఏంటి అనేది కూడా నిరూపించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి రామచంద్రరావు 3 ఏళ్ళు కాలం కూడా ఉంటుంది కాబట్టి ఆయన నిరూపించుకుంటే మాత్రం డెఫినెట్ గా కంటిన్యూగా ఎన్నికల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది ఆయనే. లేదంటే ఎన్నికల ముందు కూడా ఒకవైపు చేంజ్ చేసేటువంటి ఇంకో ఛాన్స్ కూడా లేకపోలేదని చెప్పొచ్చు మనోజ్. రైట్, అందరికంటే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది ఈటెల రాజేందర్ ఎంపీగా ఉన్నారు. సో ఆయన బీసీ నాయకుడు కూడా ఉన్నారు కాబట్టి బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి బీజేపీ పార్టీ చెప్పడంతో ఆయన పేరు తెరబిరికి వచ్చింది. ఇప్పుడు ఏకంగా బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం, మళ్ళీ ఆ గతంలో బీసీ నుంచి బండి సంజయ్ నుంచి ఆ పదవిని కిషన్ రెడ్డి కట్టబెట్టారు కాబట్టి మళ్ళీ ఒక బీసీకే వస్తుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎలా నచ్చ చెప్పబోతోంది పార్టీ? డెఫినెట్ గా ఈటెల కానివ్వండి, ఇతర నేతలు కానీ ఎవరినైనా సరే పార్టీకి సంబంధించినటువంటి ఇంకా పదవులు కానివ్వండి, కేంద్ర కేబినెట్ కు సంబంధించిన విషయాల్లో కూడా ఒకవైపు ఎందుకంటే పార్టీగా లోతుగా అంటే జాతీయ పార్టీది కాబట్టి లోతుగా ఆలోచించే నిర్ణయం కూడా తీసుకొని ఉంటుందని చెప్పి పార్టీ వర్గీయులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా సరే ఈటెలకు సంబంధించి కానివ్వండి, ఇతర నేతలకు సంబంధించి కానివ్వండి వీలైతే కేబినెట్ లో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది, లేదా ఇతర విధంగా కూడా నచ్చజెప్పేటువంటి అవకాశాలు నేను చెప్పొచ్చు. ముందుగా అటు బీసీలకు సంబంధించి తెలంగాణలో భారీగా మీరు అన్నట్టుగానే బీసీ కార్డు అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి వేరు, రాష్ట్ర అధ్యక్షుడు వేరు. చివరిగా ఏదైతే ఉందో అటు పదవులు కావాలి కాబట్టి బీసీలకు సంబంధించి రాజకీయ చైతన్యం ఇప్పటికే వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిని మరొకసారి బీసీని కూడా ప్రకటించేటువంటి అవకాశాలు బీజేపీలో ఉన్నాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధ్యక్షుడికి అటు ముఖ్యమంత్రికి కూడా ముడి పెట్టొద్దా అని చెప్పి కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనది. రైట్, ప్రస్తుతానికి ఈ ఎన్నిక పైన అటు అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే నామినేషన్లు వేయబోతున్నారు. ఇప్పటివరకు కేవలం ఈటెల రాజేందర్ ఒక్కరు మాత్రమే నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరిగింది. అఫ్ కోర్స్ ఇతర నేతలలో పోటీ పడుతున్నారు, కానీ నామినేషన్ వరకు వస్తుందా రాదని ఒక ఆసక్తి, కొంత ఉత్కంఠ. కానీ రామచంద్రరావు ఫిక్స్ అయ్యారు, ఏ టైంకైనా నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా ఇంకా అధిష్టానానికి సంబంధించి అంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం, ఎవరెవరు మద్దతు తెలిపే అవకాశం ఉంది?
మనోజ్, పార్టీకి సంబంధించి అధిష్టానం ఎవరి నుంచి అయితే అఫీషియల్ గా నామినేషన్ తీసుకోవాలనుకుంటుందో వారి నుంచే నామినేషన్ ప్రక్రియ తీసుకుంటారు. ఇతర నేతలు ఎవరైనా వేస్తే కూడా అక్కడ వచ్చినటువంటి ఎన్నికల అధికారి వారి నుంచి కూడా నామినేషన్ తీసుకుంటారు. వచ్చినటువంటి నామినేషన్ ఎవరైతే ఇంకా ఎక్స్ట్రా చేస్తారో వారికి సంబంధించి పార్టీ వారితో మాట్లాడి ఉపసంహరణ చేస్తుంది. లేదంటే తీసుకున్నటువంటి నామినేషన్లు అన్ని తీసుకెళ్లేట్టు ఢిల్లీలో కూడా ఇటు సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ముందు పెడితే పార్టీ నిర్ణయం మేరకు అన్ని నామినేషన్లో ఎవరు అభ్యర్థి అనేది కూడా అప్పుడు కూడా ప్రకటిస్తారు. కాబట్టి ఇక్కడే వాళ్ళు ఉపసంహరించుకోవచ్చు. లేదంటే ఢిల్లీకి వెళ్ళినంత కూడా నేరుగా కూడా పేరు ప్రకటించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో తమకు సంబంధించి కాల్స్ వస్తాయి, ఇంకా చేంజ్ అవుతుందని ఒక ఆశలో కూడా ఉన్నారని చెప్పొచ్చు మనోజ్. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద బీజేపీ అధ్యక్షుడిగా ఇటు రామచంద్రరావు నామినేషన్ వేయబోతున్నప్పుడే అధిష్టానం నుంచి ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆయన పేరు దాదాపుగా ఖరైనట్టు కనబడుతోంది. సో నిన్నటి వరకు ఈ పేరు తెర మీద లేదు, అసలు ఈ పేరు ఇక్కడ వినిపించలేదు కూడా. డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఈ పేర్లే ప్రస్తావనకు వచ్చాయి. ఒకవేళ అవకాశం ఇస్తే మళ్ళీ బండి సంజయ్ కూడా అవకాశం ఇస్తారని ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఈటెల రాజేందర్ మాత్రం చాలా కరాఖండిగా ఉన్నారు. అటు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది, తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఒక స్ట్రీమ్ లైన్ చేసి పెట్టుకున్నారు. రేపటి రోజున అధ్యక్ష పదవి నాకే వస్తుంది, నాకు వచ్చిన తర్వాత ఈ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ పార్టీలో ఉద్యమకారులకు ఈ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రకరకాలుగా చర్చ జరిగింది. కానీ ఎట్టకేలకి రామచంద్రరావు నామినేషన్ వేస్తున్నారని చెప్పి అధిష్టానమే ఏకంగా ఆయన చేత నామినేషన్ వేయిస్తుందనంటే పక్కాగా ఇక బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం ఖరారైనట్టుగా కనబడుతోంది. ఈరోజు నామినేషన్ వేస్తారు. రేపు 11 గంటల అఫీషియల్ గా అటు అధ్యక్ష పదవులకు సంబంధించి అధ్యక్షుల పేర్లు బయటపెట్టే అవకాశం కనబడుతోంది. సో రామచంద్రరావు నిజంగా ఖరారైతే కనుక మీ అభిప్రాయం ఏంటి? రేపటి రోజున రామచంద్రరావు నాయకత్వంలోని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎటువంటి ఒక స్థానం ఉండబోతోంది, ఏ రకంగా ముందుకెళ్ళబోతోంది, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సో మీరు రామచంద్రరావు, ఈటెల రాజేందర్ దగ్గర కూడా నామినేషన్ చేసే అవకాశం ఉంది. ఇంకా రఘునందన్ రావు, ధర్మపురి అందరూ పోటీ పడుతున్నారు. కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. అసలు వీరిలో ఎవరు అధ్యక్ష పదవికి అర్హులు, ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుందనే భావనలో మీలో ఉంది, కామెంట్ చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.